డోమినోస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే మొత్తం 2100కు పైగా ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్ గా 11 రకాల జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇందులో ఉన్న జాబ్స్ కి 10th కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ₹1 కూడా అప్లికేషన్ ఫీజు పే చేయనవసరం లేదు. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే డామినోస్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు టోటల్ గా 2100కు పైగా ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ని భర్తీ చేయనున్నారు. అలానే కుక్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. పిజ్జా స్టోర్ జాబ్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్, ఫ్యాక్టరీ స్టాఫ్, డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, ఏరియా సేల్స్ మేనేజర్, హెడ్ హెచ్ఆర్, సర్వీస్ ఇంజనీర్, అలానే ప్రొడక్షన్ ఇంజనీర్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనకు టోటల్ గా 11 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మనకు టోటల్ గా 2100కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి careers.jubilantfoodworks.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయాలి అంటే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ ఇండియాలో ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్నటువంటి డామినోస్ స్టోర్ లో మీకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ ఉంటాయని క్లియర్ గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వచ్చిన అప్లికేషన్స్ మొత్తాన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి వచ్చేసి ఒక జాబ్ కి 10 మందిని పిలిచి చిన్న రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 9,500 నుంచి 40,300 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ అనేవి ఉంటాయి. జాబ్స్ ని బేస్ చేసుకుని మీకు శాలరీ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ₹1 కూడా అప్లికేషన్ ఫీజు పే చేయనవసరం లేదని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి అప్లై చేసే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అని మనకు అఫిషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ చూడండి మీ నేమ్, మీ మెయిల్ ఐడి, అలానే మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ మెయిల్ మరియు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ మెయిల్ ఐడి, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కాల్ ద్వారా లేదా మెయిల్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతారు కాబట్టి వర్కింగ్ మెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ లొకేషన్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ లేకుంటే ఎక్స్పీరియన్స్ లేదని ఇచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లేదా naukri.com లో కూడా మీ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అలానే అప్లై చేసే లింక్ రెండు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.